ఏలేశ్వరం పట్టణ పరిధిలోని 20 వార్డులో క్వారీపేట కాలనీలో ఇటీవల 2 ఇళ్లు కరెంటు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకుని వారిని ఆదుకునేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు వాకు రాజేష్, సంఘ సభ్యులు 30,000 రూపాయల నగదు, 2 బియ్యం బస్తాలు, పట్టలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, భోజనం ప్యాకెట్లు బాధితులకు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లు పూర్తిగా దగ్ధమవడం చాలా దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకునేందుకు వివేకానంద సేవా సమితి సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు, పట్టలు అందించారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా కూడా నూతన గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి త్రిమూర్తులు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతారపు రాజు, కామేష్, సురేష్, బొగతా శ్రీను, అడప సుబ్రహ్మణ్యం, జుత్తుల శ్రీను, రాయుడు చిన్న, పెండ్యాల రాజు, బిరాట్ల రవి, రాతికింద సతీష్, బద్రీష్, సామంతుల గోపి, పత్తిపేట శ్రీను, గ్యాస్ కుమార్, వాకు రాకేష్, మట్టి చిన్ని, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 20 వార్డు ఊరి చివరన్న క్వారీపేటలో గత 4 రోజుల క్రితం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 ఇళ్ళు బాగా దగ్ధమయ్యి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వారి 2 కుటుంబాలు కూడా చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇది మా దృష్టికి రాగా మేమందరూ కూడా ఏదో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఏదో మేము చేతనైన సేవ చేయాలని ఇలా వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు, ఇలాగ మన ఆర్యవైశ్య మండల సంఘం తరపున మా ఆర్యవైశ్య సోదరులు, అలాగే 9వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మా స్నేహితులు అందరూ కలిపి ఈరోజు వారి కుటుంబానికి చిన్న ఏదో వృతాభత్తిగా చిన్న సాయం చేద్దామన్న దృక్పథంతో మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు ద్వారా ఒక 20,000 రూపాయలు, మా ద్వారా ఒక 2 రైస్ బ్యాగులు, ఒక 10,000 రూపాయలు బట్టలు అన్నీ కూడా సమకూర్చి వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు ఈ సేవ చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా ఒక పక్కన బాధగా ఉంది. కానీ ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మాకు మనసు తృప్తిగా ఉంది. కానీ ఇది వీడియో రూపంగా మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, మీరు కూడా ఎవరైనా చేతనైతే వీరికి వచ్చి వీరందరికీ 2 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ కూడా సహాయం చేయవలసిన పరిస్థితి మనందరి మీద ఉంది. మొత్తం అందరూ కూడా ఎవరైతే మానవ దృక్పథంతో వారందరూ ముందుకు వచ్చి మీరందరూ కూడా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని నాకు కూడా వచ్చి సహాయం అందించినందుకు మన 9వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, అలాగే వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారికి, అలాగే పాదుర్తి సురేష్ గారు, కామేష్ గారు, మన లింగంపట్నం నుంచి కూడా వైశ్య మన మాటూరు సూరిబాబు గారు, అలాగే పొలపటి చీని గారు, రాతికింద సతీష్ గారు అందరూ కూడా పేరు పేరున వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక్క కార్యక్రమంలో ప్రెస్ వారు కూడా పూర్తిగా సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 20 వార్డులో గత 4 రోజుల క్రితం కరెంట్ హై వోల్టేజ్ వల్ల 2 ఇల్లులు పూర్తిగా దగ్ధమై ఆ నిరుపేద కుటుంబం పూర్తిగా నిరాశలయ్యారు. వారికి నిలవడానికి నీళ్ళు లేక ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతామో ఆ చెట్టు కింద ఉంటున్నారు. మరి ఈ క్రమంలో వివేకానంద సేవా సమితి అలాగే మండల ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి తక్షణంగా మనం సేవ చేయాలి, వాళ్ళకి ఆదుకోవాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా వాళ్ళు ప్రయాసపడి 30,000 రూపాయలు, నాగేశ్వర గారి ద్వారా 20,000, ఆర్యవైశ్య సంఘం నుంచి 10,000, అలాగే బియ్యం మూటలు, కూరగాయలు, కిరాణా, బట్టలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా వాళ్ళ వంతుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మంచి హృదయంతో ఇక్కడికి వచ్చినందుకు వారందరూ కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని, ఏవైతే సేవా సంఘాలు ఉన్నాయో, ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా సహకారం చేసి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఆస్కారం కల్పించాలని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం నుంచి కూడా తక్షణమే వీళ్ళకి గృహాలు మంజూరు చేసి ఆ కుటుంబానికి తక్షణంగా వెంటనే కూడా గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విలేకరులు కానీ వాళ్ళని కానీ కలిసి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 20 వార్డులో కోరిపేటలో ఉన్న చివరి 2 ఇళ్ళు 4 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైపోయి వాళ్ళు పూర్తిగా నివాసాన్ని కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఉన్నారు. ఈ విషయాన్ని మాకు తెలిసిన తర్వాత
వివేకానంద సేవా సమితి వారు అలాగే మండల ఆర్యవేశ సంఘం వారు అందరం కలిసికట్టుగా వారికి ఏదో వృధాపత్తిగా సాయం చేయాలనుకుని ఇవాళ బియ్యం మూటలు, బట్టలు, మన భోజనాలు అన్ని కలిపి ఒక 30,000 రూపాయలు కిమ్మత్తు సరుకుని వాళ్ళకి అందజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు మా పత్రికా రంగం వాళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు. ఈ విధమైన సహాయ కార్యక్రమాలు మిగతా వాళ్ళు తెలుసుకుని కూడా వారికి ఎంతవరకు వీలవుతే వారు ఆర్థిక సహాయం చేకూర్చి వాళ్ళు మళ్ళీ తిరిగి నిలదొక్కునేలాగా వారికి అన్ని సహాయ సహకారం అందించాలని మిగతా వ్యక్తుల్ని ఈ వీడియో చూసి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా స్నేహితులకి, మా సంఘ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మరీ ముఖ్యంగా పత్రికా సభ్యులు కూడా మాకు